మెదక్ జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం మాట్లాడుతూ 2025-2026 సంవత్సరానికి గాను జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ ప్రక్రియను పొడిగించినట్లు తెలిపారు. ఈ టెండర్ నోటిఫికేషన్ను ఆగస్టు 18, 2025న ఇచ్చారు. టెండర్ గడువు నవంబర్ 1న ముగిసినప్పటికీ ఈ ప్రక్రియలో ఎవరూ పాల్గొనకపోవడంతో అధికారులు ఈ గడువును పొడిగించారు. ఇప్పుడు ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 12 వరకు టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని మల్లేశం తెలిపారు. మెదక్ జిల్లాలోని 1728 చెరువుల్లో చేప పిల్లను పంపిణీ చేయడానికి ఈ టెండర్లు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మెదక్ జిల్లాలో 2025-26 సంవత్సరానికి గాను ఉచిత చేప పిల్లల పంపిణీ కొరకు టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. మత్స్యశాఖ ప్రధాన కార్యాలయం నుండి 18/8/2025 రోజున కామన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ముందుగా 1 నవంబర్ రోజు నాకు బిడ్ క్లోజింగ్ డేట్గా నిర్ణయించారు. ఎవరు సప్లయర్స్ ముందుకు రానందున ఆ డేటు పొడిగించి ఇప్పుడు నాకు 12 తారీఖు వరకు డేట్ని పొడిగించారు. మన మెదక్ జిల్లాలో మొత్తం 1728 చెరువులలో 5,05,22,00,000 చేప పిల్లల పంపిణీకి ప్రణాళికలు రూపొందించి హెడ్ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 35 to 40 mm సైజ్ చేప పిల్లలు 1,646 చెరువులలో 3,99,73,000 పిల్లలు వేయడానికి నిర్ణయించినది. అలాగే 82 పెరినియల్ ట్యాంకులలో 1,32,43,000 పిల్లలు వేయడానికి టెండర్ పిలవడం జరిగింది. ఇదంతా కూడా మనకు సప్లయర్స్ అందరూ కూడా ఆన్లైన్ టెండర్లలో పాల్గొని మన జిల్లాకు ఎవరైతే సప్లయర్స్ టెండర్ దాఖలు చేస్తారో వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని పరిశీలన చేసిన తర్వాత వాళ్ళ ద్వారా ఈ చేప పిల్లలు ఉపయోగించడం అనేది జరుగుతుంది. మత్స్యశాఖ డైరెక్టర్ గారి అనుమతితో అలాగే జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత చేప పిల్లలు ఉపయోగం